My precious children of God, I greet each one of you in the mighty name of our Lord and Savior Jesus Christ. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా శుభములు. Today we are going to meditate Job chapter 5 verse 11. యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనాన్ని నేడు మనం ధ్యానించబోతున్నాము. It says, God sets on high those who are lowly, and those who mourn are lifted to safety. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును అని ఈ వాక్య భాగము సెలవిస్తున్నది. To whom God will supply this need? దేవుడు ఎవరికి ఈ అవసరతను తీర్చుతాడు? If you read James 4:10, it says, the Lord shall lift up those who humble themselves in the sight of the Lord. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదివినట్టయితే, ప్రభు దృష్టికి తగ్గించుకున్న వారిని ఆయన హెచ్చిస్తాడు. Humility is one of the characteristics of Jesus Christ. తగ్గింపు అనేది యేసు ప్రభువుకున్నటువంటి ఒక లక్షణము. And Zechariah chapter 9 verse 9 says, rejoice, your king is coming to you. He is just, having salvation and lowly. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై నీ యొద్దకు వచ్చుచున్నాడు. Jesus himself had this humility in his life. యేసయ్య తన జీవితంలో ఈ దీనత్వమును కలిగి ఉన్నాడు. If you read Luke chapter 14 verse 11 and 18:14, it says, he who humbles himself will be exalted. లూకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచనం మరియు 18:14 ప్రకారము, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. Proverbs 15:33 and 18:12 says, before honor is humility. సామెతలు 15:33 మరియు 18:12 ప్రకారము, ఘనతకు ముందు వినయముండును. So my friends, let us check up our lives. కాబట్టి ప్రియ స్నేహితులారా, మన జీవితాలను పరీక్షించుకుందాము. Are we having this divine quality, humility? ఈ దైవీక లక్షణమైన వినయమును, తగ్గింపును మనం కలిగి ఉంటున్నామా? If we humble ourselves, the Lord himself will honor us. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు ప్రభువే మనల్ని ఘనపరుస్తాడు. And the second part of this verse says, he who mourns are lifted to safety. ఈరోజు వాగ్దానం యొక్క 2వ భాగము ప్రకారము, దుఃఖపడువారు క్షేమమునకు లేవనెత్తబడుదురు. Yes, in the verse, in the Bible it says in John 16:20, your sorrow will be turned into joy. యోహాను సువార్త 16:20 ప్రకారము, మీ దుఃఖము సంతోషముగా మారును అని In చెప్పబడినది. this world we have to go through many trials and temptations. ఈ లోకంలో మనం అనేకమైన శ్రమలను, శోధనలను ఎదుర్కొనవలసి వస్తుంది. But when we put all our belief or trust in the Lord will do great miracles. అయితే మన నమ్మకం అంతటిని ప్రభువు మీద ఉంచినప్పుడు ఆయన అద్భుతాలను మన జీవితంలో జరిగిస్తాడు. If you read 1 Peter chapter 1 verses 6 and 7, it says, for a little while you have been grieved by various trials. Your faith is tested by fire, may be found to praise, honor and glory. మొదటి పేతురు 1:6-7 ప్రకారము, మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. Yes, my beloved ones, you may be in grief today. అవును నా ప్రియమైన వారలారా, ఈ రోజు మీరు దుఃఖములో ఉండి ఉండవచ్చు. There may be various reasons for that. అందుకు అనేక కారణాలు ఉండి ఉండవచ్చు. But look to God. అయితే ప్రభువు వైపు చూడండి, Cling on to him tightly. ఆయనను గట్టిగా హత్తుకొనండి. You will receive all blessings from him. మీరు ఆయన యొద్ద నుండి దీవెనలన్నీ పొందుకుంటారు. Shall we pray right now to be relieved from all our sorrows and troubles of this world? ఈ లోకంలోని శోధనలు, శ్రమలన్నిటి నుండి విడుదల పొందడానికి ఆయన వైపు చూచి ప్రార్థిద్దామా? Come, let us pray. రండి ప్రార్థన చేద్దాము. Our precious heavenly Father, thank you for thy wonderful presence, Father. మా ప్రశస్తమైన పరలోకపు తండ్రి, నీ అద్భుత సన్నిధానానికై వందనాలయ్యా. Father, you know the hearts of all your children. తండ్రి, నీ బిడ్డలందరి హృదయాలు మీరు ఎరిగి ఉన్నారు. They may be crying in your presence, oh వారిని Father. సన్నిధిలో మొర పెడుతూ ఉన్నారు ప్రభువా. They may be going through a lot of problems of this world. వారి లోకం
జీవితంలో అనేక శ్రమలను ఎదుర్కొంటూ ఉన్నారయ్యా. They might have lost many things, good things in their lives. వారి జీవితంలో అనేకమైన మంచి విషయాలను కోల్పోయారు They may ప్రభువా. be in need of many things, Father. అనేకమైన అవసరతలు వారికి ఉండి ఉండవచ్చు. So many people are in financial need. అనేక మంది ప్రజలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. They don't know how to come out of that. అందులో నుంచి ఎలా బయటికి రావాలో వారికి తెలియదు. Hear the cry of your మీ children. బిడ్డల మొర్రలను ఆలకించండి. Bring them out of all their suffering, వారి యొక్క శ్రమల నుండి బయటకు తీసుకుని all రండి. their heartaches. వారి యొక్క కష్టములన్నిటి నుండి Supply all their need in a beautiful వారి way. అవసరతలన్నిటిని అద్భుతమైన రీతిగా సమకూర్చండి. Let them receive it right now. ఇప్పుడే వారు అన్నిటిని పొందుకుందురుగాక. Bless them, Father. వారిని దీవించండి దేవా. Give them all that they need. వారికి కావలసినవన్నీ ఇవ్వండి. Let them rejoice in you. వారు నీలో సంతోషించుదురుగాక. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. We, the Dinakaran family, are coming to the city of Rajamundry in Andhra Pradesh to pray for you as a family. దినకరన్ కుటుంబ సభ్యులుగా మేము మీ నిమిత్తమై ప్రార్థన చేయుటకై కుటుంబ సమేతముగా ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి వచ్చేస్తున్నాము. Please come and receive Jesus and experience His supernatural power. దయచేసి రండి, యేసును స్వీకరించండి, ఆయన ప్రకృతికి అతీతమైన శక్తిని అనుభూతి చెందండి. నన్ను ముట్టు, నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయని ఈ రోజు అయ్యగారు ప్రార్థన చేస్తున్నప్పుడు నన్ను ఎవరో తాకినట్టు అనిపించింది. Even now boils and growths are being healed. గడ్డలు వాపులన్నీ కూడా స్వస్థత కలుగుతుంది మీకు. Receive the touch of God. ఇప్పుడే ప్రభు మిమ్మల్ని ముడుతున్న Allergies స్పర్శ. are leaving you right now. అలర్జీ దురదలన్నీ విడిచిపోతూ ఉంది. తేలిక అనిపించింది. ఇవన్నీ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఎంత మంట దురద, ఒళ్ళంతా దురద. The hand is totally healed. Totally healed. పూర్తిగా బాగైపోయిందండి. We will pray together for Jesus to do miracles in your home. యేసు మీ యొక్క గృహముల అద్భుత కార్యములు చేయ నిమిత్తమై మనము కలిసి ప్రార్థన చేయుదము. In your business, మీ యొక్క వ్యాపారములోను, in your studies, మీ విద్యాభ్యాసములోను, in your mission in society and in the nation. సామాజికముగాను దేశీయముగాను మీరు నిర్వహిస్తున్న పనిలోను. So come to experience Jesus these 3 days. ఈ 3 దినముల పాటు యేసును అనుభూతి చెంది నిమిత్తమై దయచేసి రండి. స్థలము మార్గాని ఎస్టేట్ గ్రౌండ్స్, మోరంపూడి, రాజమండ్రి. ఫిబ్రవరి నెల 13, 14 మరియు 15వ తేదీలలో ప్రతి సాయంకాలమున 6 గంటలకు ఈ ప్రత్యేకమైన యేసు పిలుచుచున్నాడు యేసయ్య ప్రార్థనా పండుగలలో Come and experience Jesus in the prayer festival of Jesus. ఈ యొక్క యేసయ్య ప్రార్థనా పండుగల సభలకు రండి, యేసును అనుభూతి చెందండి. We thank our beloved Bishop John Lazarus and the entire Rock Church family from all cities have arranged this meeting. ఈ సభలను నిర్వహించుచూ ఉన్న ప్రియులు బిషప్ జాన్ లాజరస్ గారికి వివిధ నగరములకు సంబంధించిన రాక్ సంఘముల కుటుంబములకు వందనములు చెల్లిస్తున్నాం.